ఎన్నో కుటుంబ కథా చిత్రాలతో ఘన విజయాలు అందుకున్న దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 43వ చిత్రంగా వేదవ్యాస్ పేరుతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ చిత్రం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. సాయి ప్రగతి ఫిలిమ్స్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వేదవ్యాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో దక్షిణ కొరియా నటి జున్ హ్యూన్ టాలీవుడ్లోకి హీరోయిన్గా అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు దక్షిణ కొరియా నటికి తెలుగు సినీ పరిశ్రమలోకి స్వాగతం పలుకుతూ అభినందనలు తెలిపారు. థియేటర్లో గంతులేసిన మేము ఈరోజు మీ సినిమాకు వచ్చేలా చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు గానీ, అనిల్ గానీ, వినాయక్ గారికి కానీ. సో వీరందరూ మిమ్మల్ని చూసి పెరిగిన వాళ్ళం. సో ఆల్ ది బెస్ట్ సార్. ఇండియా నుంచి కాకుండా అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేసిన మీ కొత్త హీరోయిన్ కూడా సక్సెస్ కావాలి ఈ సినిమా ద్వారా. ఎస్వికే 43 అనే పేరుతో ఇది వేదవ్యాస్ అనే ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన నిర్మాత గారు వచ్చారు, వారికి కూడా వెల్కమ్ టు యూ సార్. ఇంకా మీరు మరిన్ని మంచి మంచి సినిమాలు తీయాలి, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. 인도 하이드라바드에서 여러분들의 문화를 배우고 또 영화에 출연할 수 있게 되어서 정말 기쁘고 영광입니다. ఇక్కడ కల్చర్ ని నేర్చుకుని, హైదరాబాద్ లో కల్చర్ ని నేర్చుకుని, ఇండియన్ కల్చర్ నేర్చుకుని ఈ మూవీ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 인도 영화에 한국 여성이 주연으로 출연하는 건 이번이 처음이라고 들었는데요. 그래서 더욱 감격스럽고 이렇게 인사드릴 수 있는 자리가 저에게 더 값진 것 같아요. ఇలా కొరియన్ అమ్మాయి ఫస్ట్ టైం లీడ్ రోల్ ప్లే చేస్తున్నందుకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతాప్ రెడ్డి గారితో నా జీవితంలో ఎన్నైతే సినిమాలు చేయగలనో అన్ని కూడా చేస్తాను ఆయనతోటి. మా సినిమాలు మొదటిసారి చేయటం అనేటటువంటిది, కొరియన్ నుంచి వచ్చినటువంటి హీరోయిన్ మొదటిసారి చేయటం అనేటటువంటిది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్.